హాయ్ అండి. వెల్కమ్ టు ఆర్విటీ ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు నా సండే రొటీన్ ఎలా జరిగింది అంటే, మార్నింగ్ లేవగానే మెహందీ అయితే గ్రైండ్ చేశాను. ఆషాఢ మాసం కదా పెట్టుకుందామని. ఆషాఢంలో ఒకసారైనా గోరింటాకు పెట్టుకోవాలి అంటారు కదా. తర్వాత బ్రేక్ఫాస్ట్కి పూరి అయితే చేసుకున్నాము. ఈ పూరి ప్రిపేర్ చేయడంలో నాకు మా బాబు మా పాప ఇద్దరు హెల్ప్ చేశారు. సో ఫైనల్గా ముగ్గురం కలిసి పూరి అయితే ప్రిపేర్ చేసుకుని ఫ్రై చేసుకుని తిన్నాము. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే అది. చాలా సీరియస్గా మేడం ప్రిపేర్ చేస్తూ ఉన్నారు పాప. తర్వాత లంచ్లోకి ఈరోజు గోంగూర మటన్ చేద్దాం అనుకున్నాము. సో మార్కెట్ నుంచి వెజిటబుల్స్ తీసుకొచ్చారు. సో గోంగూర అయితే నేను వలుచుకొని రెడీ చేశాను అనమాట గోంగూర మటన్ కోసం. తర్వాత వీక్కి సరిపడా వెజిటబుల్స్ అన్నీ సండేనే తెచ్చుకుంటాం. అవన్నీ ఇంకా క్లీన్ చేసుకుని కట్ చేసుకొని రెడీగా పెట్టుకుంటాం. అలాగే పుదీనా కూడా ఒలిచేసాను అనమాట. ఇక్కడ జనరల్గా గోంగూర దొరకదు. అందుకని సో ఈ గోంగూర కాడల్ని ప్లాంట్ చేద్దాము అని చెప్పేసి వీటిని వాటర్లో పెట్టాను. చూద్దాం ఏమవుతాయో. ఒక 10 days తర్వాత అబ్జర్వ్ చేస్తే ఏమన్నా రూట్స్ గట్లా వస్తే హెల్ప్ అవుద్ది అని చెప్పి పెట్టాను. ఫైనల్గా గోంగూర మటన్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత లంచ్ అయితే చేసాము. టేస్ట్ అయితే బాగా వచ్చింది. అంటే గోంగూర పుల్లగా ఉంటుంది కదా, కొంచెం పుల్ల టేస్ట్ ఉంది. టేస్ట్ అయితే ఫైనల్గా బాగుంది. ఇంకా తర్వాత ఏం చేశానంటే వెన్న ప్రిపేర్ చేశాను. వెన్న ఇంట్లోనే చేసుకుంటాము. ఆవు పాలు అనమాట మావి. సో ఇప్పుడు ఇక్కడ నేను ఆవు వెన్న తీస్తున్నాను. ఫైనల్గా వెన్న అయితే వచ్చింది. అందరూ జనరల్గా మిక్సీలో చేస్తూ ఉంటారు వెన్న. నాకు ఎందుకు అలా ఇష్టం ఉండదు. నేను ఇలా కవ్వంతోనే ట్రై చేశాను. ఇప్పుడైతే వెన్న కరిగిస్తున్నాను నెయ్యి చేయడానికి. ఫైనల్గా గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చింది. చూడండి ఎంత బాగుందో. చూసేదానికి స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడైతే ఆవు నెయ్యి ప్రిపేర్ చేశాను నేను. చూడండి ఎంత బాగుందో గోల్డెన్ కలర్లో. రెగ్యులర్గా డైట్లో ఏదైతే తింటామో మేము. తర్వాత ఇంకా చుట్కీకి పాపకి గోరింటాకు పెడుతున్నాను అనమాట. సో అది పెట్టించుకోవడానికి అది పడిన బాధలు నొప్పులు ఉన్నాయండి. ఒక్క చేతికి పెట్టించుకోవడానికి నాకు చుక్కలు చూపించింది. ఫైనల్గా అయితే పెట్టించుకుంది 2 చేతులకి. కానీ ఒక 1 hour కూడా ఉంచుకోలేదు. ఉంచుకుంటే ఇంకా బాగుండేది. సో ఫైనల్గా అయితే సండే ఇలా గడిచింది.